హలో అండి, స్పాంజీ లాంటి ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దామా? చూడండి, వీడియోలో చూసిన విధంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకోవాలి. ముందుగా ఒక 3 ఎగ్స్ తీసుకుని ఒక్కొక్కటి బ్రేక్ చేసి ఇలా బౌల్లో యాడ్ చేసుకోండి. ఈ 3 ఎగ్స్ తీసుకున్నాక ఎగ్ బీటర్ తీసుకుని చక్కగా ఫోమ్ లాగా క్రియేట్ అయ్యే విధంగా మనం బీట్ చేసుకోవాలి. సో ఇలా ఎగ్ బీటర్తో బీట్ చేసుకున్నట్టయితే ఇలా ఫోమ్ లాగా వస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని ప్రీ హీట్ చేయాలి. చేసిన తర్వాత జస్ట్ లైట్గా ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ఎగ్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ పాటు మూతతో క్లోజ్ చేసుకుని కుక్ చేసుకున్నట్లయితే చక్కగా లోపలంతా కూడా చక్కగా బాయిల్ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఆమ్లెట్ పైన సాల్ట్, కారం, అలాగే కొత్తిమీర, చిల్లీస్ చాప్ చేసుకున్నవి వీటన్నిటిని కూడా మనకి కావాల్సిన వాటిని యాడ్ చేసుకోండి. చూడండి, ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. సో చూడండి, ఫ్లఫీ ఎమ్మి ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.